హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందనైతే భావించిన వారందరికీ మరోసారి నిరాశ ఎదురైంది. ఎలా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక హామీలలో కనీసం ఒకటైనా ఈ దసరాకు నెరవేరుతుందని, ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగుల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగకపోవడం గమనార్హం. గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు లేకుండానే సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అందులో చర్చించిన అంశాలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ గారు హామీ ఇచ్చారు. అయితే ఆ సమావేశం తర్వాత జరిగినటువంటి ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ఇతర సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిరాశ కలిగించింది. ఉద్యోగులు కనీసం కొన్ని బకాయిలైనా విడుదల చేస్తారని, లేదా ఎప్పుడు విడుదల చేస్తారో ఒక తేదీ అయినా ప్రకటిస్తారని ఆశించారు. కానీ అది జరగలేదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపారు. ఈ 13 బిల్లుల్లో కనీసం ఒకటైనా కొత్త పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి ఉంటే బాగుండేదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన బిల్లులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం రూపొందించిన వాహన మిత్ర పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నిర్ణయం రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు పెద్ద ఊరట కలిగించనుంది. అలాగే రాజధాని పరిధిలో గతంలో చేపట్టిన 343 ఎకరాల భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా స్థానిక రైతులకు ఉపశమనం లభించనుంది. ప్రజలకు భారంగా మారిన నాలా ఫీజు అంశంపై కూడా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరించే బిల్లులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నగరంలో గృహ నిర్మాణం చేసేవారికి అదనపు భారం తగ్గనుంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలాగా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి అంశాలు కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చకు రాలేదు. బిల్లులకు ఆమోదం లభించలేదు. ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి వచ్చిన కొన్ని మీడియా ఛానెళ్లలో ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. సో, ప్రస్తుత సమస్యలు పెండింగ్ డీఏ బకాయిల గురించి చూసుకున్నట్లయితే 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్‌లు ఇంకా పరిష్కారం కాకపోవడం, సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు, ఇతర ప్రయోజనాల విషయానికొచ్చినట్లయితే ఎర్న్డ్ లీవ్, సరెండర్ లీవ్, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రివైజ్డ్ చేయడం, కొత్త కమిషన్‌ను నియమించడంలో ఆలస్యం, ఉద్యోగులపై వివక్ష, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, కొందరి ప్రమోషన్‌లను అర్హత ఉన్నప్పటికీ ఆపడం వంటిది చేయకూడదని అయితే చెప్తున్నారు. ఇక పెండింగ్‌లో బకాయిలు చెల్లింపులు. సో, పెండింగ్‌లో ఉన్న గత ప్రభుత్వంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్‌లు లేకుండా చర్చలు నిర్వహించడం లేదు. ఉద్యోగుల డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. డీఏ బకాయిలు, ఈఎల్స్, సరెండర్‌లు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీపీఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానుకూల నిర్ణయాలు, పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడము, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్‌లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్‌లు ఇవ్వటం,
పదవీ భద్రత ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు సమైక్య స్థలాల సమస్యపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించి నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన వెంటనే స్పందించాలని అయితే కోరుతూ ఉన్నారు.